తొలి ఆకాశ శుభాకాంక్షలు. ఈరోజు తొలి ఆకాశ కాబట్టి రైతులకు సంబంధించి నాగేలు బయట పెట్టుకొని ఆ అమ్మాయి గట్లోకి పోయి పేడ గీర శుభ్రంగా జోగురేసి ఎద్దరు గిడ్డు పోగులేసి నాగేలు ఎత్తుకొచ్చి బయట పెట్టుకొని నాగేలు శుభ్రంగా పన్నుకొని అక్కడ పోయిన తర్వాత అయ్యగారు అమ్మగారు దోసుడు సద్నీళ్ళు పోస్తే అయ్యా ఇన్నాళ్ళ రోజుల్లో ఆ సద్నీళ్ళు తాగి అప్పుడు వచ్చి నాగేలు కట్టుకొని ఆ కైలేకి పోయి ఒక 3 కొండలు వేసి దున్ని అంతే. ఇక నాగేళ్ళకి కానీ అన్నిటికీ పూజ ఇచ్చి టెంకాయ కొట్టుకొని పోయేది కైలేకి. అలా ఆడ పోయి దున్నేసి అటింటికి కానీ వస్తే ఆడ కోసం పెట్టుకొని ఈ ఏంటయ్యా ఆకాశ ముద్దలో దావన పోయే వాళ్ళకి కానీ రైతులకు కానీ రైతులు పెట్టుకునేటప్పుడు ఎకరా ఇచ్చి అట్టా చేసుకునేటప్పుడు ఇప్పుడు ఏమీ లేదు, దున్నేది లేదు, ఆకాశం అనేది కూడా అన్నీ మర్చిపోయినారు. ఇది ఈరోజు తొలి ఆకాశం వచ్చినప్పుడు ఇంతకుముందు ఆకాశం కుదిరినాడు మళ్ళీ వచ్చే ఆకాశం ఉండడం, మళ్ళీ కొత్త చేతికోండి ఉన్న పెట్టుకొని 2 కానీ 3 కానీ వాళ్ళ పని విధానం బట్టి ఇంక మళ్ళీ రైతులు పెట్టుకోవాలంటే రైతుకి 1 ఎకరా ఇచ్చి వండి కూలికి అంటే కూలికి తీసుకునేది. రేపు అది పండిన తర్వాత చిరుచొకం పాలు అట్లా తీసుకుని వచ్చిన రోజు రైతు కూలి ఇచ్చేది. చేతికోడికి ఏమంటే నెలకి 2 వడ్లు, సంవత్సరానికి పెట్టుబడి 15 వడ్లు ఆ లెక్కనిచ్చేది. ఇట్లా చేస్తున్నది అప్పుడు మా రోజుల్లో, పాత రోజుల్లో, పెద్దోళ్ళ రోజుల్లో కూడా. ఏ సంవత్సరం ఇప్పుడు? ఇప్పటికీ 30-40 సంవత్సరాల మందలు నేను చెప్పేది. 1980 ఆ టైంలో ఇది తొలి ఆకాశది సంప్రదాయం. ఇంక రైతుకు ఉండే పోట్లన్నీ ఇప్పుడు కూడా ఈ బీర తోటలో శుభ్రంగా రైతుగా ఉండి రాజేష్ అనే వ్యక్తి నన్ను పనిగా పెట్టుకొని శుద్ధంగా చేస్తామని చేయిస్తున్నాడు. అంతా మారిపోయి తొలి ఆకాశం అనేది తెలియదు ఎవరికి, ప్రతి ఒక్కరికి తొలి ఆకాశం అనేది ఏంద్రా నాయన అంటే ఏముందా, వండుకొని తినటం ముందు ఆగటమే కదా. ప్రతి ఒక్కరు ముందు ఆగటం, తొలి ఆకాశం అనేది ఇంకొకటి అనేది అన్నీ మర్చిపోయి నాగేలంటే ఏంది అనేది కూడా తెలియదు, వడ్లు అంటే ఏంది అని కూడా కొంతమందికి తెలియదు, పార అంటే ఏంది తెలియదు. నైనా పారట్టు ఎత్తరామంటే పారట్టే అది ఎట్టుంటా తాత అని అంటున్నారు. ముళ్ళగారు అనేది తెలియదు, నాగేలు పన్నేది తెలియదు, నాగేలు అంటే ఏంది అది ఎట్టుంటుంది అనే అదంతా అట్ట మర్చిపోయి పెద్దవాళ్ళు పిల్లకాయలకి నేరపక ఈ తాగుడికి బానిస అయిపోయి ఈ తారుమారు అయిపోతుంది. అప్పుడు ఆ పాత రోజుల్లో ముత్తుకూరులో 2 ఆళ్ళు ఉండేది, ఒకటే టికెట్ మీద 3 సినిమాలు వేసేది. ఆ 3 సినిమాలు తెల్లవాదులు చూసి 12 వేసి వచ్చి మళ్ళీ నాగేలు కట్టుకొని మళ్ళీ దున్నాటకు పోయేది. ఆటోమేటిక్ భయం ఉండేది ప్రతి ఒక్కరికి, పిల్లకాయలకు కానీ. చిన్న పిల్లవాడు ఎప్పటాంచి చేతిగోడికి కానీ ఒక పిల్లవాడిగా పుడితే వాడిని తీసుకుపోయి 2 ఏళ్ళు బదిలీ కాడ పెట్టుకునేది, దోళ్ళకాడ పెట్టుకునేది. రాంగా వాడికి చేతు గీతు అంతా మరిపి వాడిని లాస్ట్కి చేతిగోడుగా తీసుకునేది. పెద్ద చేతిగోడుగా వాడిని నిర్మించుకుని చేతిగోడు కుడికిని అన్నీ నేర్పి తీర్చి ఇంక వాడిని కూడా ముందు దోళ్ళ కానించి బదిలీ కానించి పేడ దూరే కానించి ఆవులు మేపి లాస్ట్కి వచ్చేటప్పుడు చేతికోడు ఓడికి నాగేలు ప్రతి ఒక్క పని, పార పని, నాగేటు పని ఇన్ని నేర్పించి వండి చేతిగాడికి అంటే నిర్మించుకోలేదు.